హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఫేక్ ప్రొఫైల్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ఒక క్లబ్ డాన్సర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. తనకు ఒక యాప్లో ఒక వ్యక్తి అయితే పరిచయం అవుతాడు. తన ప్రొఫైల్ పిక్ అది చూసి తను ఇంప్రెస్ అయితే అవుతుంది, తనని కలుస్తుంది. అలా ట్రావెల్ చేస్తారు, కొన్ని రోజులు కలిసి అయితే ఉంటారు గైస్. అయితే సడన్గా అతను ఒక ఆఫీస్ పని మీద అని చెప్పి హీరోయిన్కి చెప్పి వెళ్ళిపోతాడు గైస్. అయితే తర్వాత కాల్ లిఫ్ట్ చేయడు, మెసేజ్లకు రిప్లై ఇవ్వడు. తర్వాత ఒకరోజు లిఫ్ట్ చేసి నేను వస్తానని చెప్తాడు గైస్. అయితే హీరోయిన్ డైరెక్ట్గా వెళ్ళి కలుద్దామని సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటుంది గైస్. వెళ్తే హీరోయిన్కి ఒక షాక్ అయితే తగులుతుంది. అతను ఏ ఆఫీస్ అయితే చెప్తాడో అక్కడ వేరే పర్సన్ అయితే ఉంటాడు. అయితే హీరోయిన్ తర్వాత తెలుస్తుంది ఏంటంటే తను ఫేక్ ఐడెంటిటీ, ఫేక్ ప్రొఫైల్ పెట్టి తను మోసం చేశాడని, వాడుకున్నాడని అయితే అనుకుంటుంది గైస్. అయితే తను ఎలాగైనా బుద్ధి చెప్పాలి, అతన్ని కలిసి పగ తీర్చుకోవాలని హీరోయిన్ అనుకుంటుంది గైస్. అలా ఒక క్యాబ్లో అయితే ఎక్కుతుంది. ఆ క్యాబ్ అతనితోటి హెల్ప్ తీసుకుంటుంది. నాకు ఇలా ఒకడు మోసం చేస్తే నాకు హెల్ప్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్తుంది గైస్. అలా ఆ హీరో ఉన్న రిసార్ట్కి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తనకి ఇంకో షాక్ అయితే తగులుతుంది. తనకి ఒక భార్య, ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు గైస్. ఇంకా హీరోయిన్ షాక్లోకి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఇతను బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలని అయితే అనుకుంటుంది గైస్. తర్వాత హీరోయిన్ కలుస్తుంది, అడుగుతుంది నన్ను ఎందుకు మోసం చేసావు అని. ఇంకోటి ఏంటంటే గైస్, హీరోయిన్ది ఒక వీడియో అయితే ఒక సైట్లో అయితే వైరల్ అవుతుంది గైస్. అది ఎందుకు పెట్టావు, దేనివల్ల ఆ వీడియోని అప్లోడ్ చేసావు అని అతను అడుగుతుంది గైస్. అతను అంటాడు నేను చేయలేదు అంటాడు. మరి ఎలా వెళ్ళింది అని అడుగుతుంది. అయితే ఏం జరుగుతుందంటే మళ్ళీ హీరో వాళ్ళ కొడుకుంటాడు. ఆ కొడుక్కి తెలిసిపోతుంది ఇద్దరి మధ్య అఫైర్ ఉందని. మరి వాళ్ళ మమ్మీకి అయితే చెప్తాడు గైస్. మరి వీళ్ళిద్దరు అఫైర్ వీళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్ని సృష్టించింది అంటే దాని తర్వాత ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా వచ్చాయి, మళ్ళీ హీరో నిజ స్వరూపం బయట పెట్టిందా, మళ్ళీ హీరో వాళ్ళ వైఫ్ ఏం చేసింది హీరోని. గైస్ వెబ్ సిరీస్ మాత్రం బాగుంటుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్లో మీకు ట్విస్టులు తగులుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరిది ఎవరిదైతే ఉంటుందో వాళ్ళందరి లైఫ్లో ఒక సీక్రెట్స్ అయితే ఉంటాయి కదా, అందరి సీక్రెట్లు బయటపడుతుంటాయి సీక్రెట్స్. మీకు లాస్ట్లో కూడా బాగా చూపించారు, 2 కూడా బాగా ఇచ్చారు. ఇంకోటి సీజన్ 2 కూడా మనకి వదిలారు గ్యాస్. అంటే సీజన్ 2 కూడా స్కోప్ ఉంది, అక్కడితో ఎండ్ కాలేదు. సీజన్ 2 కూడా వస్తుంది గైస్. కానీ సీజన్ 1 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్ అయితే తీశారు గైస్. మీకు ప్రతి ఎపిసోడ్లో థ్రిల్లింగ్ అయితే చాలా ఉంటాయి. ప్లస్ ట్విస్టులు కూడా బాగా తగులుతాయి. అంటే అందరి లైఫ్లో ఒక మన సీక్రెట్స్ అయితే ఉంటాయి గైస్. అవన్నీ ఏంటి, మళ్ళీ క్లైమాక్స్లో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి గైస్. ఇది మన నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది గైస్. ఇంకోటి ఇది సింగిల్గా వాచ్ చేయండి గైస్. దీంట్లో ఇంటిమేట్ సెట్స్ ఇంకా బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫ్యామిలీతో చూడకండి, బుక్ అవుతారు. సింగిల్గా వాచ్ చేయండి, మీరు ఎంగేజ్ అవుతారు, థ్రిల్ అవుతారు. వెబ్ సిరీస్ అయితే మీకు బోర్ చేయదు ఎక్కడ. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ బాగుంటుంది గైస్. కానీ సింగిల్గా వాచ్ చేయండి. 18+ వెబ్ సిరీస్ గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్